సంతకం పెట్టిన రెడీగా ఉండమ్మా. కాంగ్రెస్ పార్టీ మా క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 1,116 రూపాయలు నగదు చెక్కును నేను కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రథమ కార్యక్రమం ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపకంలో భాగంగా ఈరోజు వీళ్ళందరినీ నా క్యాంప్ ఆఫీస్కి పిలిపించి ఇవ్వడం నిజంగా కూడా అలాగే మన మహబూబాద్ ఎంఆర్ఓ గారు అలాగే గూడూరు ఎంఆర్ఓలతో కలిసి నేను ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో దోహదపడినటువంటి 6 గ్యారంటీలు ఈసారి మేము తక్షణమే 100 రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, 100 రోజుల్లోపు ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు లబ్ధిదారులు ఉంటారనే ఉద్దేశంతోనే ఈ 6 గ్యారంటీల రూపకల్పన చేయడం జరిగింది. ప్రజలు ఈ 6 గ్యారంటీలను బాగా స్వీకరించడం అలాగే ఓట్లేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ఇదే చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో ఈ కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే బాధ్యతను మన ప్రియతమ నాయకురాలు మాజీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈ 6 గ్యారంటీల వలన ప్రతి కుటుంబం ఎవరో ఒక సభ్యులు లబ్ధి పొందుతారు. అలాగే మహిళలకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద మనం ఇంతకుముందు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనే కార్యక్రమాన్ని మనం స్వీకారం చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయల వరకు ఎటువంటి రుగ్మతలనైనా నయం చేసే విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కొరకు మన ఇక్కడ ఉన్నటువంటి మన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రోగులకు మనము 10 లక్షల జీవిత బీమా కార్యక్రమానికి మనం స్వీకారం చుట్టడం నిజంగా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో 100 రోజుల లోపే మిగతా కార్యక్రమాలన్నీ మేము స్టార్ట్ చేసి పట్టాల మీద ఎక్కించి ఈ 5 సంవత్సరాలు ప్రజలను మేము గుండెలకు అద్దుకొని వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకొని మానుకోట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తానని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను.